కరీంనగర్ జిల్లా ఆల్టో వెల్డర్స్ మెకానిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కరీంనగర్ నగరంలోని ఆటోనగర్ బైపాస్లో గల మెకానిక్ భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా తిప్పర్తి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులుగా ఎండి అఫ్రోజ్, ఎద్దు రవి, ప్రధాన కార్యదర్శిగా బాకం ఆంజనేయులు సహా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిప్పర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ జిల్లాలోని మెకానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెకానిక్ షాపుల అభివృద్ధికి సబ్సిడీ రుణాలు అందించాలని కోరారు. అలాగే అసోసియేషన్ తరపున సభ్యులకు 2 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్మూర్తి మెకానిక్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇప్పుడే విన్నాను 400 అబో మెకానిక్స్తో ఈ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. మళ్ళీ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సమిష్టిగా ఉంటే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఒకరు ఇద్దరితో చేయలేని పనులు సంయుక్తంగా ఉంటే చేయొచ్చు, గ్రూప్గా జట్టుగా ఉంటే చేయొచ్చు. సో అది చాలా మంచి విషయము. ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా కొంత మా సందేశంగా ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తామనుకుంటున్నాను. మీరు అంటే మెకానిక్స్తో మీకు రిలేటెడ్ మాది కూడా, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే ఎవరైతే వెహికల్స్ డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా కొంతమందికి లైసెన్స్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళు మైనర్స్ ఉంటారు, మీ దగ్గరికి వెహికల్ తీసుకొని వస్తారు రిపేర్ చేయమని. ఈరోజు మా యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్నది. ఇందులో మాకు ఉపాధ్యక్షులుగా ఎస్డి అఫ్రోజ్, అట్లాగే ఎద్దు రవి, ప్రధాన కార్యదర్శిగా బాకం ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా గుట్ల గోపి, కోశాధికారిగా ఆడెపు రమేష్, కార్యవర్గ సభ్యులుగా వంగల రాజు మరియు రాజు, తోడెంగ హరీష్, మేము మొత్తం 9 మందిమి ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ సిఐ గారు, ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్ గారు విచ్చేసినారు. అట్లాగే మన మచిలీపట్నం నుండి కూడా మెకానిక్ సోదరులు, వారి సంఘ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది.